ఎవరది? నేనే, సుశీల్ని. అవునే, వెళ్ళింతోనేమైంది? చావు తప్పి కన్ను నట్టుపోయి వచ్చాం. అంటే మేము బయలుదేరుతున్న సంగతి ఆ నాగుకు తెలిసిపోయినట్టుంది. అందుకే మాకు అడుగడుగున అడ్డంకులు కల్పించాడు. పిచ్చిరాజీ, నువ్వేమో నీ అక్కడ నాగువే చంపాడు అనుకుంటున్నావు. నాకు మాత్రం నీ బావే చంపుంటాడని అనుమానంగా ఉంది. ఏమిటి నువ్వు మాట్లాడేది? మీ అక్కకి అతనికి పెళ్లి కుదిరింది కదా? అవును. అయితే ఏమంటావు? అతను మీ అక్కను ప్రేమించలేదు. అతను ప్రేమించింది నిన్ను. అంటే నా మీద ఉన్న ప్రేమతో మా అక్కయ్య మీద ద్వేషం పెంచుకున్నాడంటావా? అతను నీపై చూపించే ప్రేమ, అతను చేసే చాస్లో చూస్తుంటే అతనే హత్య చేస్తుంటాడని అనుమానంగా ఉంది. అదే నిజమైతే మా బావ నోటి నుంచి ఆ రహస్యం రాబట్టడం ఎలా? నేను ఒక ఐడియా చెప్తాను. ఏమిటి? కసిగా ఉంది, కసిగా ఉంది. కలవక కలవక కలిసినప్పుడు కస్సమంటోంది. బావా! అదేమిటి బావా అలా మనసు కింద దాక్కున్నావు? బయటికి రా. పెళ్లి కాకుండా నేను నా అర్ధనగ్న శరీరాన్ని నీకు చూపించను. పర్వాలేదులే, రా బావా. నా బాడీ చూసి నువ్వు గాడి తప్పావంటే నా బతుకు ఆవకాయ జాడి అయిపోతుంది. నేను రానమ్మా. అది కాదు బావా, నువ్వు ఇప్పుడు బయటికి రాకపోతే నాకు 100 రూపాయలు నష్టం. ఏమిటి? నీకు 100 రూపాయలు నష్టమా? నీకు 100 రూపాయలు నష్టమైతే నేను తట్టుకోలేను. చెప్పు. ఈ సీసాలో ఉన్న బ్రాండీ ఎంత నువ్వు తాగేయాలి. మందు కొట్టడం మనకు అలవాట్లేదే. గోవింద, నా 100. నీ 100కి నా మందుకి ఏం సంబంధం? ఏం లేదు. మా బావ మగాడు, దమ్మున్న మనగాడు, ఎత్తిన సీసా దించకుండా మందంతా కొట్టేయగలడని నేను సుశీలతో పందెం కట్టాను. అలాగా? అయితే నీ 100 పోకూడదు, నువ్వు పన్నెలో ఓడిపోకూడదు. ఇలా తెక్కు. రాజీ, తీసుకో 100. ఇదిగో 100. బావా, బావా, లే. ఏమిటి బాలా? బావా, నువ్వు మా అక్కని ప్రేమించావు కదూ? గాఢంగా. పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కదూ? పురాగాఢంగా. మరి అక్కెందుకు చచ్చిపోయింది? చెప్పాలంటే అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్. ఒళ్ళు కథగా చెప్పే. నేను మీ అక్కని గాఢంగా ప్రేమించాను, కానీ మీ అక్క నాకు గాని గాఢంగా ప్రేమించాను. అప్పుడు నీకు కోపం రాలేదా? పాపం కూడా వచ్చింది. శాపం పెడదాం అనుకున్నాను. పాపం కదా అని ఊరుకుందాం అనుకుంటే పగ తీర్చుకోమని నా హృదయం రెచ్చగొట్టింది. అప్పుడు పగతో అక్కని చంపేశావా? చంపేంత ధైర్యం ఏమిటి? ఇంకే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వే మా అక్కని చంపావు. ఇది ఎక్కడ కనబరా బాబు? మందు కొట్టించి మరీ మాట్లాడిస్తున్నారు. నువ్వు నిజం చెప్పకపోతే ఇలాగే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తావు. ఇదంతా నాటకమేమోనే. కాదే, వాడు నిజంగానే పడిపోయాడు. నీ అనుమానం తీర్చడానికి వచ్చాను గాని వాడు ఒట్టి పిచ్చి సన్నాసని నాకు తెలుసు. అనవసరంగా ఒక ఫుల్ బాటిల్ దండక. ఈ నవరస నటన సార్వభౌముని నటనా చాతుర్యానికి పడిపోయారు. నన్ను పోలీసులకు అప్పగిస్తారా? చెప్తే వినిపించుకోకుండా పెద్ద డిటెక్టివ్ లో ఫోర్స్ కొట్టావు. చూసావా ఏమైందో? తాగి కూడా అతను నిజం చెప్పలేదంటే నీ బావ సామాన్యుడు కాదే. పైకి వాగుతాడు గాని మా బావ ఒట్టి అమాయకుడు. అనుమానితులందరినీ ఇలా జాలిపడి వదిలేస్తే అసలంతకు దొరికినట్టే. నేను రాజాని నమ్ముకున్నానే, అతనే ఈ మిస్టరీని భేదించాలి. 7 అడుగులు వేస్తే ఏదో అంటారు. ఒకరోజు కలిసి ఉండేసరికి అంత దగ్గర వాడైపోయాడా? రాజా, నీ మీద దురుసుగా ప్రవర్తించాను, క్షమిస్తావు కదా? తప్పు చేసిన మనిషికి
పోలీసులైతే ఒక రకమైన శిక్ష వేస్తారు, న్యాయస్థానం అయితే మరో రకమైన శిక్ష వేస్తుంది. కానీ మగవాడు ఒకే రకమైన శిక్ష వేస్తాడు. ఏమిటది? అది 10 మందిలో చెప్పుకునేది కాదు, ఏకాంతంలో కాంతతో చెవులు చెప్పుకోవాల్సింది. ఏకాంతం అంటే? రేపు మనం పిక్నిక్ వెళ్తున్నాం. అక్కడ అయ్యగారు అడుగుతారు, అమ్మగారు ఇస్తున్నారు. అలాగే. ప్రామిస్? థ్యాంక్ యూ. ఎవరి ఆడదండు? నా ఫ్రెండ్స్ అండి. ఏ రాజీ, రేపు ఉదయం కాలేజ్ రోడ్డు దగ్గర మా హాకీ మ్యాచ్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. ప్రామిస్ చేయి. ప్రామిస్ మిస్ చేయటం ఈ మిస్కి అలవాట్లేదండి. ఈ మీసాలు వాడెవరే? నా ఫ్రెండ్. హలో. నీకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడా? చూడండి, నాకు ముద్దు అంటే ఎలర్జీ. ఈ ముద్దు కూడా నా తరఫున ఆవిడకే పెట్టేయండి. ఏ రాజీ, రేపు మేమంతా రెడీగా ఉంటాం, నువ్వు తప్పకుండా రావాలి. వస్తున్నావుగా? రావే. ఏంటి రాజు, ఇంకా మంచం మీద ఉన్నావా? ప్రోగ్రామ్ సంగతి మర్చిపోయావా? ఏదక్కడ నొప్పిరా బాబు, మైదా నొప్పి నాకే రావాలా? అమ్మా ఏమిటే? ఎక్కడ? ఇక్కడ. నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదే. అమ్మా రాత్రి హఠాత్తుగా వచ్చి పడింది. అలా గుడ్ల బిగిన చూస్తావేంటి? డాక్టర్ ఫోన్ చేయి. వద్దు, పొద్దునే డాక్టర్ వచ్చి మంచి వెళ్ళిపోయారు. మందా మింగేశాను. అమ్మా దీనికి ఇలా ఉంటే మన ప్రోగ్రామ్ పెట్టుకోవడం ఏం బాగుంటుంది? మనం మానేద్దామే. మానేస్తారా? అలా అనకండి. మీరు నా కోసం ఉండిపోతే నాకు బాధ ఎక్కువైపోతుంది. నా మాట విని మీరెళ్ళండి. అలాగే లేవే, నీ ఆనందమే మా ఆనందం. రండే, వెళ్ళొస్తావు రాజీ. అయ్యో ఇదెక్కడ భగవంతుడా. అమ్మా నువ్వు రెస్ట్ తీసుకో. నీ బాయ్ ఫ్రెండ్ రాజు సరదాగా ఉంటాడు కదా, ఆయన తీసుకెళ్తావు. ఆయన ఎందుకే బాధ పెట్టాడు? ఎంతసేపు మా మొహాలు మేము చూసుకుంటూ కూర్చోమంటావే? నారీ నారీ నడుమ మురారి ఉండాలి. వెళ్ళొస్తా. బాయ్ బాయ్. రాజీ ఎక్కడ? దానికి కడుపులో నొప్పిగా ఉందట, రాలేనంది. అందుకని మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాం. ఏంటి, రాజీ రానందా? అంటే అరే మీ కాలికి ఏమైంది? చెబుతానండి. ఓకే గారు, కొద్దిగా చెయ్యండి ఇవ్వండి. పొద్దునే బాత్రూమ్ లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే కాలు సరిపడ్డానండి. అదేమిటి బాత్రూమ్ లో డాన్స్ ఏమిటి? చన్నీళ్ళు ఒంటి మీద నుంచి పడుతూ ఉంటే శరీరం సరిగమలు పలుకుతుందని ఈ మధ్యనే ఒక ఫ్రెండ్ వెధ సలహా ఇచ్చాడండి. అమలు చేద్దామని ట్రై చేస్తే కాలు మడతపడింది. మరి డాక్టర్ చూపించలేదా? చూపించానండి, నా వల్ల కాదు. ఇంగ్లాండ్ వెళ్ళి రిపేర్ చేసుకోమన్నాడండి. ఇదిగోనండి దెబ్బ. ఇంకెక్కడా పడకూడదని ఈ వేల్డ్కి ఇక్కడే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నానండి. అయితే రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ అక్కయ్య. ఏమిటో మేమంతా ఎంచక్క హాకీ ప్రోగ్రామ్ పెట్టుకుని వస్తే దానికేమో కడుపు నొప్పి, నీకేమో కాలు నొప్పి. అవునండి, ఒక్కోసారి అలాగే జరుగుతుంది. విధి మన చేతుల్లో లేదు కదండి. మీరు దిగులు పడకండి. పడండి. నెక్స్ట్ సండే మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. వెళ్ళొస్తామండి. నమస్కారం అండి. రండి, రండి, పదండి. అక్కయ్య టాటా. అమ్మా అమ్మా. రాజీ, మీ ఫ్రెండ్స్ తెలివైన వాళ్ళు అనుకున్నాను. భలే బాల్తో కొట్టించేశాను. నేను మాత్రం తక్కువ తిన్నానేమిటి? కడుపులో నొప్పి వచ్చినట్టు యాక్ట్ చేసేసరికి సుశీల వాళ్ళు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. మంచి పని అయింది, లేకపోతే జిడ్డులో తగులుకునేవారు. అప్పుడు నాకు ఈ గోల్డెన్ ఫేస్ దొరికేది కాదు. ఈ మచ్చ మీకు పుట్టుకతోనే వచ్చిందా? ఈ మచ్చ పుట్టుకతోనే వచ్చింది, కానీ పెరిగాక అంతకన్నా పెద్ద మచ్చ ఇక్కడ ఏర్పడింది. అక్కడెలా మచ్చపడింది? ప్రేమ మచ్చగా మిగిలిపోయింది. మమ్మల్ని వెర్రి రంగలాయలు చేసి కారు నొప్పి కడుపు నొప్పని కారకూతలకు
ఏమండి కొట్టకండి. పెళ్లి కావాల్సిన వాళ్ళు ఏదో రాజుని మా అంకుల్ చూపిద్దాం తీసుకొచ్చాను. ముందే మీకు చెప్పడానికి తను సిగ్గుపడింది కదూ. ఈ గుట్టల్లో గుబురుల్లో మీ అంకుల్ కాపురం ఉంటున్నాడా? ఏమండి ఏమనుకుంటారు మీరు? ఈ ఏరియా అంతా మంకులదే తెలుసా? మంకులింటికి దారి ఇదిగో ఇదిగో ఇలా 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 ఇటు వెళ్ళి అదిగో అదేనండి మంకులు ఇల్లు. ఎంత బాగుందో. ఏమండి మీ అంకుల్ గారింటికి నన్ను త్వరగా తీసుకెళ్ళండి. నిన్నేంటి మా అందరినీ తీసుకెళ్లాల్సిందే. తప్పు చేశాక తప్పుతుందా? తీసుకెళ్తాను. ఇప్పుడు కాదు, మా అంకుల్ ఉన్నారు లేదు చూసి వస్తాను. అప్పటిదా మీరంతా వెయిట్ చేస్తున్నారు. భగవంతుడా, కాలు విరిగిందని అబద్ధం ఆడాను. ఇప్పుడు ఆ ఇంటి యజమాని నా కాలు విరక్కొట్టకుండా చూడు. సుబ్బయ్య ఇలా నేను లాయర్ గారి దగ్గరికి వెళ్తున్నాను. హైదరాబాద్ నుంచి బంధువులు వస్తారు. రాగానే మర్యాద చేసి లోపల కూర్చోబెట్టు. అలాగే బాబు. రండి మనం వెళ్ళి చూద్దాం. అంకుల్, మై డియర్ అంకుల్. చాలా బాగుంది కదా రాజా. మీ అంకుల్ గారి ఇల్లు ఎంత పెద్దదిగా ఉంది. ఆఫ్ కోర్స్. బాబు మీరు వారి బంధువులా? బంధువు లా లా ప్రకారం ఆయన నాకు అంకుల్. నువ్వేమి కంగారు పడకు. కమన్ గో. కమాన్ గర్ల్స్ కమాన్. మీరు బయట చూసి ఎదిరిపోయారు. లోపల ఒక్కొక్క గదిలో పాలరాతి బొమ్మలు, ఐ మీన్ పాలరాతి పలకలు. పాలరాయి కాదండి, మొజాయిక్ అండి. నువ్వు అతిగా మాట్లాడావంటే అంకుల్ చెప్పి నీ టెక్నాలజీ పెంకులు లేచిపోయేలా చేస్తాను. అయిపోయింది బాబు. తప్పున్నారా? నువ్వు వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కో డజన్ అప్పడాలు వేయించి పట్టరా. అప్పడాలు లేవండి. అప్పడాలు లేవా? మరి తినడానికి ఏమున్నాయి? యాపిల్ కాయలు ఉన్నాయండి. ఆపిల్స్ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు వెళ్ళి ఆ పని మీద ఉండు. అలాగే బాబు. నాకు మాత్రం యాపిల్ లాంటి ఆడపిల్ల బుగ్గలంటే మరీ మరి ఇష్టం. నాకు బుగ్గకిల్లే వాళ్ళు లెప్పకాయలు వేయడం అంటే చాలా ఇష్టం. ఏమిటో నన్ను కొడతావు? యాపిల్స్ బాబు. వెంకయ్య, నా పేరు సుబ్బయ్య. అయితే వెంటనే వెళ్ళిపో. అలాగే బాబు. ఏమిటి నాకు నాకు అంటే అలా రేషన్ షాప్ ముందు పంచదార కోసం ఎగబాట్లు అరుస్తారు. మీరందరూ వరుసగా కూర్చోండి. నేను వెళ్ళి పళ్ళను శుభ్రంగా కడిగి ఒక్కో చేతులు పెడతాను. ఓకే? ఓకే. సుబ్బయ్య, సుబ్బయ్య. అయ్యా, నేను తీసుకెళ్లాల్సిన ఫైల్ మర్చిపోయాను. ఫోన్ దగ్గర తీసుకురా. అలాగే బాబు. ఇదిగో లోపల ఏమిటయ్యా నవ్వులు? మీరు చెప్పిన బంధువులంతా వచ్చేసారండి. వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం ఉందే. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు. ఇది నాకు. రాజా, మీ అంకుల్ కూడా చాలా స్పోర్టివ్ గా ఉన్నారే. అంకుల్, మై డియర్ అంకుల్, మై డియర్ స్వీట్ అంకుల్. లేడీస్, నేను మా వారితో 2 నిమిషాలు కుటుంబ వ్యవహారాలు మాట్లాడొస్తాను. ఈ లోపుగా మీరందరూ యాపిల్స్ ఆనందంగా తింటూ ఉండండి. కమాన్ మై డియర్ బాయ్. yes అంకుల్. రాజీ, ఓన్లీ 2 minutes. కుటుంబ వ్యవహారాలు. కమాన్. yes అంకుల్. ఇప్పుడు చెప్పు నాయనా, నువ్వెవరు, ఆ సుందరాంగులు ఎవరు? మరి మరి మరేమోనండి. కమాన్ స్పీక్ అప్. ఎస్ సార్, తప్పైపోయింది సార్. అందుకే మీ చేతులు పట్టుకుంటాను. మీరు కాదు కూడదంటే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. కాళ్ళు పట్టుకోనక్కర్లేదు కానీ కారణం ఏమిటో చెప్పు. చెప్పుకోవడానికి ఏముంది సార్, నా పేరు రాజా అండి. నా ప్రేయసి ప్లస్ ఆమె స్నేహితురాలతో కలిసి సరదాగా అలా వచ్చామండి. రేసా? అదేనండి, ఆ ఆలిచిప్పలాంటి కళ్ళు నా అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయి
నాకు అందరి కళ్ళు ఆలోచిప్పలాగా కనిపించాయి. అఫ్ కోర్స్ మీకు వయసు మళ్ళీపోయింది కదండి, ఆటోమేటిక్ గా చెత్త వచ్చేస్తుంటారు. క్షమించండి సార్, కంగారులో గబుక్కుని మారుతూలేను. టూకీగా అసలు విషయం చెప్పేస్తాను సార్. ఆ ఆల్చిప్పలాంటి కళ్ళు ఉన్న చిన్నదాని మీద నేను మనసు పడ్డాను, నా మీద ఆ అమ్మాయి మనసు పడింది, ఒకరి మీద ఒకరు మనసు పడ్డాం. నీకెవరు లేరా అంది. లేరంటే బాగుంటుందని మీ ఇల్లు చూపించి ఇది మా అంకుల్ ఇల్లు అన్నాను. సారీ సార్, ఆ అమ్మాయి ఇక్కడికి వెళ్దాం పదండి అంది. వచ్చాను, వచ్చి మీ చేతుల్లో పడ్డాను. సార్, మీరు తిడతారో కొడతారు, మెడబెట్టి బయటకు గెంటేస్తారో అది మీ ఇష్టం. కాకపోతే చిన్న విషయం సార్, మీరు తిట్టినా కొట్టినా అది వాళ్ళ ముందు చేయకండి సార్, నా పరువు పోతే. అదేదో ఇక దొడుక్కొట్టండి సార్. నువ్వు భలే సరదా అయిన వాడు, నాకు నచ్చావు. చూడు, నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ నిజం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ రోజు నుంచి నేను నీకు నిజంగానే అనుకుంటున్నా. అవును, నాకు కొడుకుంటుంటే నీ అంత ఉంది. నిన్ను నిజంగానే నా బిడ్డలా చూసుకుంటాను. కమా. థ్యాంక్ యూ. అమ్మాయిలు, మీరందరూ ఒకసారి లేచి నుంచోండి. ఎందుకు సార్? మీలో ఆలిచిప్పల్ లాంటి కళ్ళున్న అమ్మాయి ఎక్కడుందో వెతుక్కోవాలి. ఆ అమ్మాయితో మీకేం పని? సదరు ఆలిచిప్ప మా వాడిని ప్రేమలో పడేసినందుకు. అదిగోండి ఆ శాల్తీ. వెల్ గైస్, ఈ రోజు నుంచి మీరు ఇంటికి మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, పోవచ్చు. యు ఆర్ రియలీ వెరీ స్వీట్ అంకుల్. యాపిల్. ఓకే. థ్యాంక్ యూ. నైస్ బాయ్, వెరీ నైస్.